హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి. అమ్మ చెప్పు, చూపి. ఏం చేస్తున్నావు? అంబలి చేస్తున్నా నాన్నకి రాగుల పిండి. ఓకే, అట్లా ఇంట్లో వేసి కలపాలి, వాటర్ వేసి కలపాలి. నాన్న కోసం డైలీ చేస్తావు కదా? ఫినిష్డా? నాన్న కొరకు రోజు చేస్తా. నాన్న బిజినెస్ పోతుంటే ఇది పొద్దున్నే తాగి 5 గంటలకు ఇది తాగి చాయ్ తాగి వెళ్తాడు, బిజినెస్కి వెళ్తాడు. అవును. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదా మమ్మీ? చాలా ఏడుస్తున్నాడు. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నావు. చాలా హెల్తీ ఫుడ్ కూడా. హెల్తీ ఫుడ్. వాటర్ కాగబెట్టుకొని ఓన్లీ వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేస్తావా? బాయిల్ చేసి వేయాలి. ఒక నిమిషం. అంబలి అంబలి అంటారు. అంబలి తాతకి తాత తాగుతాడు అంబలి. ఉదయం పూట, రోజు ఉదయం పూట తాత అంబలి తాగి వెళ్తాడు బిజినెస్. అబ్బో, ఆమెకి అర్థమైనట్టే. చాలా హెల్తీ, అసలు హెల్తీ ఫుడ్. చాలా అంటే చాలా. ఇలాగా 2-3 మిరపకాయలు, కొంచెం అంత పెరుగు, కొంచెం ఆనియన్స్ ఇష్టం ఉంటే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం చల్లారినంగా వేసి పెడతాము. పొద్దున ఉదయం పూట తాగి వెళ్తాను. ఓకే. ఇప్పుడు కాసి పెడతా 9-10 గంటలకు అట్లా కొంచెం చల్లగా అవుతుంది. అయినంగా ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటనేగా. బయటనే పులుగు అంటారు, పులుస్తుంది మంచిగా. అప్పుడైతే ఇంకా గంజి పోసేటోళ్ళు కదా అమ్మ. గింతంత కొత్తిమీర, గింతంత పుదీనా వేస్తా. ఒక మిరపకాయ, అదే పెరుగు వేసి కలిపి పెడతా. ఉదయం కూరకు మంచిగా అవుతుంది. మంచిగా. అప్పుడు నాన్నమ్మ ఉన్నప్పుడేమో కర్రీతో చేసేటోళ్ళు కదా? కర్రీతో చేసేది నాన్నమ్మ, కర్రీతో చేసేది. ఇంకా పెరుగు వేసుకోకపోయినా ఇంకా అదే పుల్లగా ఉంటుండే. అదే పుల్లగా ఉంటుండే. మంచి సైడ్కి మంచిగా ఏమంటారు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంట్లోనే వేస్తా. ఇంట్లో మామూలుగా మనం ఎండాకాలం చేసుకున్నప్పుడు అట్లా వేసుకుంటాం. సైడ్ పెట్టుకొని తాగుకుంటా నమ్ముకుంటా తినేది. అట్లా ఇప్పుడు అట్లా కాదు. ఇంకా పొద్దున్నే తాగిపోవాలంటే ఆయన సైడ్ పెట్టుకొని తాగిపోయేంత టైం ఉండదు, హడావిడి చేస్తాడు. అది కూడా మన బలవంతం మీద తాగుతుండు. అందుకే ఇట్లా చేసి పెడతా. డైలీ చేస్తుంది అమ్మ నాన్న కోసం. రాగి జావా, అంబలి చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. చాలాసేపు ఆకలి కూడా అది మంచిది, ఎందుకంటే చాలా అంత ఎనర్జీ ఇస్తుంది కదా. ప్రతిరోజు ఏంట్ల సంధి చేస్తున్నా ఇట్లా. అవును. మా ఆయన బతుకు ఉంటాడు కదా, ఆయన బిడ్డలు కొంచెం బలం ఉండాలి, వ్యాపారం చేయడానికి బలం ఉండాలి అని బయట తినమంటే తినడు. బయట తినడు, చాయ్ తాగుతాడు. సరే అని చాలాసార్లు చపాతీ కూడా చేసి ఇచ్చినావు కదా మమ్మీ. మళ్ళా రిటర్న్ అట్లనే తీసుకొస్తాడు కదా అమ్మ. ఇంటికి వచ్చి తినేది మళ్ళా. ఎన్నిసార్లు అమ్మ చపాతీ చేస్తే కూడా తినడు అసలు. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇంటికి వచ్చాక తినేది. అందుకని చెప్పేసి ఇంకా ఇది. అవును. చలికాలం, వానకాలం, ఏ కాలం అయినా అని, ఎండాకాలం ఏ కాలం అయినా చేస్తాను. అవును. ఆయనకు మంచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది. అవును. రెడీ అయిపోయింది ఇక. రెడీ అయిపోయింది. వావ్. అవును. సూపర్. ఇది కాబట్టి తాగిపోతున్నాం, తాగేది కాబట్టి తాగిపోతుంది. కానీ అదే చపాతీ అయినా అని మార్నింగ్ తినకుండానే వెళ్తాడు. మీరు ఇలా రెడీ చేసి పెడుతుంది అమ్మ అన్నీ. ఇప్పుడు 9-10 గంటలకి మళ్ళీ అంట్లో పోసి కలుపుతా. ఓకే. చల్లగా అయిన తర్వాత పోయాలా? ఉడుకు మీద పోయొద్దు. ఓకే. వాసన అనిపిస్తుంది కదా ఆనియన్ ఎక్కువ. ఏదైనా అని. ఓకే. మళ్ళీ తర్వాత నేను అందులేసి కలుపుతా.
చల్లగైనాక కలుపుతా. ఓకే, ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఒకసారి ఇట్లా ఈ మిరపకాయలు ఇది కానీ కట్ చేయొద్దు కదా, నేను కలిపేటప్పుడు కట్ చేస్తా. ఇది ఓకే. పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఓకే, చాలా బాగుంటుంది. ఎమ్మి చేయలే. తాతయ్య కోసం అంబలి చేసి పెట్టినాం అమ్మ. తాతయ్య కోసం ఇగో అంబలి. ఎప్పుడు వేసేది కదమ్మా? ఎప్పుడు వేసేది కానీ ఇవాళ వీడియో చేస్తున్నాం అంతే. కుదరలేదు కదా, ఇప్పుడు తీస్తున్నాం. ఇది అంబలి. ఇది చల్లగైనాక ఇది పోసి కలుపుతాం మంచిగా. 9-10 గంటలకు అప్పటి వరకు 9 గంటల వరకు 10 గంటల వరకు చల్లగా అవుతుంది. కలిపి పెట్టేస్తా, పొద్దున్నే తాగిపోతాడు అంతే. చాలా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్. లైక్ చేయండి, చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.